మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ అగ్ని అనే దాని గురించి మనం క్రిందటి క్లాసులో కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఏ చైతన్యాన్ని అంతటికీ అధిదేవత ఎవరైతే ఉన్నారో దాన్ని అగ్ని అన్నాం. ఈ కనిపించే సమస్త వస్తుజాలం అంతా కూడా, వస్తుజాలం అంటే ఒక్క వస్తువులనే కాదు, గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, అనేక కోటి ఇలా గెలాక్సీలు ఇవన్నీ కూడా ఎవరైతే తయారు చేస్తున్నారో, ఎవరైతే మళ్ళీ లీనం చేసేసుకుంటున్నారో, అలాంటి కార్యక్రమం మొత్తానికి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆయన అగ్ని. ఆయనే ఇన్ని రూపాలు ధరిస్తాడు. అంటే ఒక మనిషిగా అవుతాడు, జంతువుగా అవుతాడు, వృక్షంగా అవుతాడు, ఖనిజంగా ఉంటాడు, దేవతలుగా ఉంటాడు. ఆ సృష్టి మొదట్లో సంకల్పించినప్పుడు భగవంతుడు ఇలా సృష్టి చేయాలి, ఏకోహం బహుశ్యామ అనుకున్నప్పుడు ఆ సృష్టి కార్యక్రమం చేయడానికి ఆ సంకల్పం నుంచి మొదట బయటకు వచ్చిన దేవత అగ్ని. అంటే ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి కావాల్సిన ఆ చిత్శక్తి అంతా ఏదైతే ఉందో, చిత్ అంటే సులభంగా గుర్తుపెట్టుకోండి, వెలుగు, ప్రకాశము. లెట్ దేర్ బి లైట్, ఇది మెడిటేట్ చేయండి బాగా అంటారు. లెట్ దేర్ బి లైట్ అంటే అక్కడ వచ్చేది ఏంటి? శబ్దముతో పాటు వెలుగు వస్తుంది. కాబట్టి శబ్దము దానితో పాటు వ్యక్తం అయ్యేది వెలుగు. ఈ రెండు కూడా మనకు కుంభరాశి సింబల్లో కనిపిస్తాయి. ఆ కుంభరాశి సింబల్ని ధ్యానం చేస్తే శబ్దము, వెలుగు ఈ రెండు ఎక్కడి నుంచి పుట్టాయో అది తెలుస్తుంది. మన చేతనత్వం అక్కడి వరకు ప్రయాణించగలదు. మన చేతనత్వం ఆ ప్లేన్ని తెలుసుకోగలదు, ఆ ప్లేన్ని అందుకోగలదు. అక్కడికి మనం ప్రయాణించగలం. మన చేతనత్వం ప్రయాణిస్తాం. మనం ఎక్కడికి ప్రయాణం చెయ్యము, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ బాడీ ఇక్కడే ఉంటుంది, మన చేతనత్వం ఎదుగుతుంది అనమాట. అలాగే రెండు చేపలు, మీనరాశి. ఆ మీనరాశి రెండు చేపలు ఉన్న ఎక్స్, మనకు ఏబిసిడిల్లో ఆల్ఫాబెట్స్, ఎక్స్ చివరి ఎక్స్ ఏదైతే ఉంది దాన్ని చూస్తే కనుక, అందుకని ఈ కనిపించేదంతా మనం ఏది చూస్తున్నాం, ఏది చెవుల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం, ఏది కళ్ళ ద్వారా చూస్తున్నాం, అదంతా కూడా అగ్ని. అగ్ని అంటే భౌతికమైన మంట లేకపోతే నిప్పు, అది కాదు. మన చేతనత్వానికి అధిపతి. ఇంతవరకు గుర్తుపెట్టుకున్నాం. చేతనత్వానికి అధిపతి అంటే చేతనత్వం ఖనిజాల్లో గాఢమైన నిద్రాస్థితిలో ఉంటుంది, వృక్షాల్లో స్వప్న స్థితిలో ఉంటుంది, అలాగే జంతువుల్లో దాని దాటి బయటికి కొంత జాగ్రత్త స్థితిలో ఉంటుంది, మనుషుల్లో పూర్తిగా జాగ్రత్త స్థితిలో ఉంటుంది, దేవతల్లో అయితే ఇంకా నెక్స్ట్. అలాగా మనకు తురీయాతీత స్థితులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అధిపతి. అలాంటి అధిపతి అయిన అగ్ని గురించి ఈ కాస్మిక్ ఫైర్ లో చర్చించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి స్టాండ్ ఏంటంటే, ఎవరిని మనం ఆరాధిస్తున్నాము, ఏ అగ్నిని ఆరాధిస్తున్నాం, అగ్ని ఎక్కడున్నాడు? టు ద గాడ్ హూ ఈజ్ ఇన్ ద ఫైర్. ఏ భగవంతుడైతే అగ్నిలో ఉన్నాడు. అండ్ హూ ఈజ్ ఇన్ ద వాటర్స్, ఎవరైతే నీటిలో ఉన్నాడు, జలాల్లో ఉన్నాడు. అలాగే టు ద గాడ్ హూ హ్యాస్ సఫ్యూజ్డ్ హిమ్సెల్ఫ్ త్రూ ఆల్ ద వరల్డ్. వరల్డ్ అంతా కూడా ఎవరైతే తనను తాను సమర్పించుకున్నాడు, దాంట్లో కలిసి ఉన్నాడు. టు ద గాడ్ హూ ఈజ్ ఇన్ సమ్మర్ ప్లాంట్స్, ఎండాకాలంలో ఉన్న చెట్లలో ఉన్నట్ట. ఇక్కడ ఇవన్నీ కూడా సింబాలిక్ గా కూడా ఉంటాయి. అండ్ ఇన్ ద లార్డ్స్ ఆఫ్ ద ఫారెస్ట్, అలాగే అడవుల్లో ద లార్డ్స్ ఆఫ్ ద ఫారెస్ట్, అడవులన్నిటికీ కూడా అధిపతులు ఉంటారు. ఒక్కొక్క గంధర్వుడు ఒక అడవిని రక్షిస్తూ ఉంటాడు. ఆ గంధర్వుడి యొక్క పర్మిషన్ లేకపోతే మనం అడవిలోకి వెళ్ళలేం, వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ గంధర్వుడిని మనం నిజంగా కోరితే మనకు కనిపిస్తారు, చూడొచ్చు. వాళ్ళు చాలా చాలా జైగాంటిక్ పర్సనాలిటీస్ ఉంటాయి. అలాగే టు దట్ గాడ్ బి ఎడోరేషన్. అలాంటి ఆ భగవంతుడికి మేము ఆరాధిస్తున్నాం, అలాంటి భగవంతుని. దీంతో మనకు కాస్మిక్ ఫైర్ స్టార్ట్ చేస్తారు మాస్టర్ జ్వాలాకులు గారు.
ఈ కాస్మిక్ ఫైర్ స్టార్ట్ చేశారు బాగుంది. అసలు ఈ కాస్మిక్ ఫైర్ అనే పుస్తకం ఎందుకు చదువుకోవాలి? ఈ దీంట్లో చెప్పిన విద్య మనిషికి ఏమిస్తుంది? మనిషికి ఏమిస్తుందంటే, ఇది కరెక్ట్ గా నేర్చుకుంటే అసలు విశ్వంలో ఒక ప్రణాళిక ఉందని, ఆ ప్రణాళికలో తను ఏ రకమైన కార్యక్రమాన్ని, ఏ రకమైన కర్తవ్యాన్ని నిర్వహించాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ కాస్మిక్ ఫైర్ లో ఏదైతే చెప్పబడిందో ఆ జ్ఞానం చాలా అవసరం. అంటే మనం ఇవల్యూషన్ గురించి మాస్టారు ఎన్నోసార్లు చెప్పారు. ఇవల్యూషన్ గురించి, సోలార్ సిస్టమ్, వాటిలన్నిటి గురించి చెప్పారు. ఇవన్నీ చేతనత్వ విజ్ఞానం గోల్డెన్ లెక్చర్స్ ఇచ్చారు మాస్టర్. ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది ఫండమెంటల్ క్వశ్చన్. ఎప్పుడు కూడా జనరల్ గా ఆ సబ్జెక్ట్ లో ఉన్న బ్యూటీ తోటి కొన్ని మర్చిపోతాం. సబ్జెక్ట్ లో ఉన్న బ్యూటీలో కొట్టుకుపోతాం. అలా కొట్టుకుపోకుండా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంత విశ్వ ప్రణాళికలో ఒక సీతారాంగా నేనేం చేయాలి, ఒక తేజగా నేనేం చేయాలి, ఒక ఎంఎస్ఆర్ ప్రసాద్ గా నేనేం చేయాలి, ఒక కిషోర్ గా నేనేం చేయాలి, అలాగా మనకి తెలుస్తుంది అన్నమాట. మనకు విశ్వ ప్రణాళిక ఒకటి ఉన్నదని తెలుసు. ఇవల్యూషనరీ ఆర్క్ లో ఇప్పుడు మనం 4th స్టేజ్ లో ఉంది ఈ ఎర్త్. నెక్స్ట్ 5th స్టేజ్ లోకి వెళ్తుంది. డి స్టేజ్ లో ఉంది, ఈ స్టేజ్ లోకి వెళ్తుంది. సీక్రెట్ డాక్టర్ వాటి ప్రకారం ఆ స్టేజ్ లోకి వెళ్తే, ఒక్క నిమిషం అమ్మా, ఈ చేతనత్వ విజ్ఞానం అంతా తెలుసుకుని ఈ ఇవల్యూషన్ లో మనం ఏం పని చేయాలి, ఇవల్యూషన్ ఆర్క్ లో అసలు ఇలా అసెండింగ్ స్కేల్లో అలా జరుగుతూ ఉంటే దాంట్లో నా పార్ట్ ఏంటి అని మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఈ కాస్మిక్ ఫైర్ లో ఉన్న జ్ఞానం మనం అవగతం చేసుకుంటే మనకు వంట పట్టాలి. అది చాలా చాలా ముఖ్యమైనది. ఇది తెలుసుకోవడానికి మనం కాస్మిక్ ఫైర్ చదువుకోవాలి. కాబట్టి ఏం చెప్తుంది కాస్మిక్ ఫైర్ అంటే, మన కర్తవ్యాన్ని చెప్తుంది. మాస్టర్ అన్నారు, ఆ మాస్టర్ కొన్ని పనులు చేసేవారు, కొన్ని ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే ఇవి మన పని కాదు, వేరే వాళ్ళు వచ్చి చేస్తారనేవాళ్ళు. ఈకే గారు కూడా అలాగే చెప్పేవారు, రామకృష్ణ మాస్టర్ అలాగే చెప్పేవారు. వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు వాళ్ళు ఏ పని చేయటానికి వచ్చారో అదే చేస్తారు, ఇంకో పని చేయరు. అది చేయగలరు కానీ చేయరు. అలాగా మనం కూడా ఈ పరమ గురువుల అనుయాయులుగా వాళ్ళు చూపించిన విశ్వ ప్రణాళికలో మనం ఏది కరెక్ట్ గా చెయ్యాలో అది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అది తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనం మన చేతనత్వాన్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని పర్స్యూ చేయాలి. అలా మనం డెవలప్ అవ్వాలి. ఇది గురువులు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. అందుకని కాస్మిక్ ఫైర్ తప్పనిసరిగా అందరూ అర్థం చేసుకోవాల్సిన విద్య. దాని తర్వాత ఈ కాస్మిక్ ఫైర్ చాలా బేసిక్ గా ఫండమెంటల్ గా చెప్పేది ఏంటంటే, ఇట్ ఈస్ స్టడీ ఆఫ్ ది మైండ్, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద మైండ్ కాల్డ్ సైకాలజీ. సైకాలజీ నేర్చుకోవడానికి కాస్మిక్ ఫైర్ చదవాలా అంటే, సైకాలజీ బుక్స్ చాలా ఉంటాయి. సైకాలజీ అనేది నార్మల్ సైకాలజీ. అలాంటి నార్మల్ సైకాలజీ ఇక్కడ స్పిరిచువల్ ఫీల్డ్ లో అక్కర్లేదు. చైల్డ్ సైకాలజీ, పేరెంట్ సైకాలజీ, ఇలాగా బిజినెస్ వాటిల్లో కూడా సైకాలజీ గురించి చెప్తారు. మాకు బ్యాంకుల్లో కూడా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు పేరెంట్ సైకాలజీ, ఇలా రకరకాల సైకాలజీస్ గురించి చెప్పేవాళ్ళు. అది కస్టమర్తో మేము మాట్లాడుతున్నప్పుడు ఉపయోగించుకోవడానికి అనమాట. అలాగే చైల్డ్ సైకాలజీ స్పెషల్గా ఉంటుంది. టీచర్కి చాలా ముఖ్యం చైల్డ్ సైకాలజీ. అలా చెప్తే వింటాడు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మైండ్ని కాస్త స్టడీ చేయడం. ఇక్కడ ఆస్పెక్ట్ స్టడీ, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద మైండ్ అని చెప్పినా కూడా యాక్చువల్గా నార్మల్ సైకాలజీ కాదు. దిస్ ఈజ్ కాల్డ్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మాస్టర్ ఈకే, ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ సైకాలజీ. ఆధ్యాత్మికమైన మానసిక శాస్త్రం. ఆ ఆధ్యాత్మిక మానసిక శాస్త్రం గురించి చెప్తుంది ఇది కాస్మిక్ ఫైర్. అలాగే ఫిలాసఫీ గురించి చెప్తుంది. ఫిలాసఫీ అంటే ఏంటంటే, ఏదైతే ఒరిజినల్ గా ఉన్నదో దాని గురించి తెలుసుకోవటం. ఏదైతే ఒరిజినల్ గా ఉంది, మనం సృష్టించకుండా ఆల్రెడీ మనకంటే ముందర ఉన్నది ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతిలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, ఆకాశం ఉంది, గాలి ఉంది, నీళ్లు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఇవన్నీ మనం చేసినవి ఏం లేదు, దీంట్లో ఉన్నాయి.
మనం చేసినవి ఒక కంప్యూటర్ ఉంటుంది, లేకపోతే ఒక మెషిన్ ఉంటుంది, తర్వాత మనం కట్టిన ఇల్లు ఉంటుంది. వాటి గురించి నేర్చుకోవటాన్ని ఫిలాసఫీ అనరు. ఫిలాసఫీ అంటే ఒరిజినల్ గా సృష్టిలో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేయటం ఫిలాసఫీ. సో మనం రెండు విషయాలు ఈ కాస్మిక్ ఫైర్ లోంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటేంటంటే ద మైండ్, సైంటిఫిక్ స్టడీ, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ఒరిజినల్స్ లైక్ ద నేచర్. నేచర్లో కనిపించే సూర్యుడు అలాగా రెండు వచ్చేసి. ఇంకా ఈ నేచర్, యూనివర్స్, ఇప్పుడు సైంటిస్టులు చాలా మంది, ఇప్పుడు నాసాలో ఉన్నవాళ్ళు వాళ్ళు చంద్రుడి గురించి, సూర్యుడి గురించి, కుజుడి గురించి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తుంటారు. అదంతా కూడా ఏంటంటే ఫిలాసఫీ కింద వస్తుంది. ఈ ఫిలాసఫీ అని అనకపోవచ్చు, కానీ అది ఫిలాసఫీ కిందే వస్తుంది. అలాగే వ్యక్తి గురించి తెలుసుకోవడం, మన గురించి మనం తెలుసుకోవడం. కిషోర్ అంటే ఎవరు? కిషోర్ అంటే ఎవరంటే బ్యాంక్ మేనేజర్, లేకపోతే ఇలా ఉంటాడు అలా ఉంటాడు కాదు. కిషోర్ అనేది ఆ శరీరానికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ ఆ పేరుతో, ఆ రూపంతో చలామణి అవుతున్న ఆ వ్యక్తి ఒరిజినల్ గా ఎవరు? అలాగే మనం మూలాల్లోకి వెళ్తాం, అంటే కారణంలోకి వెళ్తాం. కారణం ఎప్పుడు కూడా ఉన్నత లోకాల్లో ఉంటుంది, దానికి ఫలితం మటుకు భౌతిక లోకంలో ఉంటుంది. ఆలోచనలు కారణ లోకంలో ఉంటాయి, ఇవి కనపడవు. కానీ మనం చేసే పనులు భౌతిక లోకంలో చేస్తూ ఉంటాం కాబట్టి కనిపిస్తాయి. అందుకని ఊర్ధ్వమూలం అధశాఖ అశ్వత్థం ప్రాహురవ్యేది. ఈ ఊర్ధ్వంలో ఉంటాయి మూలాలు. ఇది అశ్వత్థము అంటే ఎప్పుడు ఉంటుంది, గతింపులేంది, నిన్న రేపు లేనిది. ఎప్పుడంటే ఎప్పుడు అది ఎవరు ప్రజెంట్ అన్నమాట. అలాంటిది ఈ సృష్టి మొత్తం. సృష్టికి అంతు లేదు, సృష్టికి ఆది లేదు. నదిలో నీళ్లు ఎలాగైతే వెళ్ళిపోతూ ఉంటాయో జీవనదిలో, ఎప్పటికీ మనం ఎక్కడ చేయబెట్టాం అక్కడ ఎప్పుడు కొత్త నీళ్లు ఫ్రెష్ గా ఉంటూనే ఉంటాయి. అంతకుముందు నీళ్లు కొట్టుకుపోతాయి, కొత్త నీళ్లు వచ్చే లోపల ఈ నీళ్లు పోతాయి. ఇలాగ ఇట్స్ ఆల్వేస్ ఎవర్ ప్రజెంట్. అలాంటి ఎవర్ ప్రజెంట్ ఉంటుంది. మనం ఆ ఎవర్ ప్రజెంట్ పట్టుకుంటాం. ఇంకా ఈ కాస్మిక్ ఫైర్ లో చెప్పిన జ్ఞానం నేర్చుకోవడానికి మనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇదేంటంటే మనకు కంటికి బోల్డ్ కనిపిస్తుంటాయి. కంటికి కనిపించింది కాకుండా ఈ కాస్మిక్ ఫైర్ దీంట్లో చెప్పిన విద్య నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ఆ కంటికి కనిపించేది లేకపోతే చెవికి వినిపించేది వాటికి మూలం ఏమిటి అనే ప్రయత్నం చెయ్యాలి. అంటే విత్తనం చూసి చెట్టు ఏమిటో చెప్పగలిగి ఉండాలి, అయితే పండు చూసి చెట్టు ఏమిటో చెప్పగలిగి ఉండాలి. అలాగంటే అక్కడ ఏదన్నా ఒక చోటకి వెళ్ళాం అనుకోండి, మనం అక్కడ ఉన్న నేల గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, లూజ్గా ఉందా, అలాంటివి చూసి అక్కడ గొయ్యి ఉందనో లేకపోతే నీళ్లు ఉన్నాయనో ఇలాగ రకరకాలుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలాగా అక్కడ ఉన్న వాతావరణం, ఇప్పుడు వర్షం వచ్చే ముందు పరిస్థితి ఎలా ఉంటుంది, తుఫాన్ వచ్చే ముందు పరిస్థితి ఎలా ఉంటుంది, భూకంపం వచ్చే ముందు పరిస్థితి ఎలా ఉంటుంది, అవి తెలిస్తే మనకు కారణం ఏంటో తెలుస్తుంది. ఎందుకు ఇలా అయిపోతుంది భూమి అంతా. భూమి కంపించే ముందు పక్షులు అవి కూడా ఒక రకంగా బిహేవ్ చేస్తాయి అని, మనకు జంతువులు బిహేవ్ చేస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అలా బిహేవ్ చేయడానికి దేనికి కారణం, అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే ఎర్త్క్వేక్ అవుతుంది. అలాగా మనం కనిపిస్తున్న వాటికి కారణాలు ఏమిటో పట్టుకోవడానికి, ఆలోచించడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఈ కాస్మిక్ ఫైర్ లో చెప్పిన విద్య అర్థమవుతుంది. అందుకని కారణాలు ఏమిటి అని వెతకగలిగి ఉండాలి. రెండోది ఏంటంటే అది సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఎనర్జీ. ఆబ్జెక్టివ్ అంటే బయటికి కనిపించేది, సబ్జెక్టివ్ అంటే కంటికి కనిపించదు కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ విద్య చెప్పుకునేటప్పుడు కొన్ని పదాలు వాడతాం. ఆ పదాల్లో ఒక మొత్తం భావాన్ని మనం వ్యక్తం చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అంటే అగ్ని అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అగ్ని అనే పదంలోనే అగ్నికి సంబంధించిన భావం అంతా వ్యక్తం చేయలేము. అలాంటి ఒక నిస్సహాయ స్థితి ఉంటుంది. ఎందుకంటే పదాల్లో ఉన్న ఒక రకమైన లిమిటేషన్, అది తప్పకుండా ఒప్పుకొని తీరాలి. కాబట్టి సత్యం మొత్తంగా పూర్తిగా సత్యాన్ని మనం ఆవిష్కరించలేకపోతాము అనే విషయం తెలుసుకోవాలి.
ఆవిష్కరించలేము కానీ అర్థం చేసుకోగలం, అనుభవించగలం. అది మటు గుర్తుండాలి. రెండోది, ఈ కాస్మిక్ ఫైర్ లో చెప్పిన జ్ఞానం మనం వంట పట్టించుకుంటే గనక, దీని ప్రకారం మన లైఫ్ స్టైల్ ఉంటే గనక మనం ఏం చేయొచ్చు అంటే ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి పరిష్కారాన్ని మనం కనుగొనవచ్చు. అంటే వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఎకనామిక్ ప్రాబ్లం చాలా హైయెస్ట్ అన్నిటికంటే. ఎకనామిక్ ప్రాబ్లం తర్వాత దానివల్లే యుద్ధాలు వస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి? వార్ఫేర్. వార్ఫేర్ త్రూ అవుట్ ది వరల్డ్. ఎకనామిక్ క్రైసిస్ తర్వాత ఈ మిలిటరీ యాక్షన్, లేదా వార్ఫేర్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో. తర్వాత పూర్, తర్వాత హెల్త్ కండిషన్స్. ఇలాగా మనం పావర్టీ గురించి, హెల్త్ కండిషన్స్ గురించి, ఎకనామిక్ స్టేటస్ గురించి, తర్వాత ఈ వెపనరీ, అలాగే మిలిటరీ వార్ఫేర్, ఇలాంటి వాటి గురించి, సమస్యలు ఏవైతే ఎదుర్కొంటున్నాం మనం. అలాగే ఎంతో మందికి ఇంకా చదువు రాదు. ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం మనం ఈ కాస్మిక్ ఫైర్ లో చెప్పబడిన విజ్ఞానం వల్ల మనం కనుగొనగలము. అన్నిటికీ సమస్యలకి పరిష్కారం ఇది ఒకటేనా అంటే, ఆ కాస్మిక్ ఫైర్ లో ఇవ్వబడిన మాస్టర్ జ్వాలకులు గారు ఇచ్చిన జ్ఞానం ఎంతదో ఊహించలేము. ఎంత గొప్ప విషయం ఉండాలి. సమస్త ప్రాబ్లమ్స్ కి, అన్ని ఏ రకమైన సమస్యకైనా దీంట్లో పరిష్కారం ఉంది అని చెప్పగలుగుతున్నారంటే ఎగ్జాక్ట్ గా ఇదే వర్డ్స్ తైత్రీయోపనిషత్తులో కూడా ఉంటాయి. ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు తైత్రీయోపనిషత్తులో చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో అది సమాధానాన్ని ఇస్తుంది అని చెప్తారు. తైత్రీయోపనిషత్తులో ఏం చెప్తారో మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఇక్కడ 2-3 సెంటెన్స్లు మళ్ళీ చెప్తాను. ఈ సమస్తము ఆకాశంలో ప్రతిష్ఠితమై ఉన్నది. ఆకాశం అన్నిటికీ మూలము. ఆకాశంలోంచి అన్ని వస్తాయి. దీన్నే మాస్టర్ రామకృష్ణ గారు పరమేయ వ్యోమన్ అని మనకు పరిచయం చేశారు. ఆ పరమేయ వ్యోమంలోంచి అన్ని వస్తాయి. అక్కడి నుంచి రావడానికి మనం దాన్ని లాక్కోవటం నేర్చుకోవాలి. పరమేయ వ్యోమం నుంచి మనకు కావలసినవి తీసుకోవటం నేర్చుకోవాలి. ఆ విద్య దహర విద్య. ఏ ఆకాశం అయితే మనం సృష్టి అంతట్లోనూ ఉందో అదే మనలో కూడా ఉంది. అదే సర్వస్వము. అలాంటి నిజమైన జ్ఞానం మనకు రావాలంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి, ఉండి తీరాలి. అది ఏంటంటే రేపేమవుతుంది అనే భయం ఉండకూడదు. పోటీ పడి మార్కులు ఎక్కువ రావాలి, పోటీ పరీక్షలు రాయటం. అంటే పోటీ పరీక్షలు రాయొద్దని కాదు, ఆ పోటీ మనస్తత్వం ఉంటుంది. అంటే కాంపిటీటివ్ టెండెన్సీ అలాంటిది ఉండకూడదు. నిశ్చింతగా భగవంతుడి మీద భారం వేసి బతకగలిగి ఉండాలి. గురువుని నమ్మి బతకగలిగి ఉండాలి. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఉన్న వాళ్ళకి కానీ ఆ ఆకాశ విద్య రాదు. సరే, అది నేర్చుకున్నా కూడా సమస్త సమస్యలకి పరిష్కారం మనం కనుగొనవచ్చు. తర్వాత ఇలాంటి సమస్యలకి పరిష్కారం కనుక్కోవాలంటే మనం 2 పనులు చేయాలి. దాంట్లో ఒకటేంటంటే యాక్టివ్ సర్వీస్. ఈ వాతావరణ పరిస్థితులన్నింటినీ ఎలాగ బెటర్ చేయాలి అనే విషయం ఆలోచిస్తూ దానికి తగ్గ యాక్టివ్ సర్వీస్ చేయాలి. ఈ విషయంలో పరమవందని మాతాజీ, పరమపూజ్య గురుదేవులు ఏం చేశారు? వాతావరణ కాలుష్య నివారణార్థం అని ఒక సంకల్పంతో యజ్ఞాలు విస్తృతంగా చేయించారు. సామూహికంగా అందరి మేధా జాగృతం కావాలని చెప్పి అశ్వమేధం అని యజ్ఞం చేయించారు. ఈ రకంగా ఈ విజ్ఞానం ఏదైతే ఉందో దీన్ని మనం బాగా అవగతం చేసుకుంటే మనం ఏ పార్ట్ ప్లే చేయాలి ఇవల్యూషనరీ సైకిల్లో, దాన్ని ఎలా చేయాలి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. గురుదేవులు అలా తెలుసుకున్నారు. అలాగే మనం మిషన్ ఆర్కే సభ్యులుగా మనం కూడా ఈ జ్ఞానం నేర్చుకుంటే మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది, చెయ్యాలి. అలాగే ఒక ప్రణాళిక ద్వారా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి కారణాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు పడిపోయాయి, ఒక్కసారిగా బంగారం ధర పెరిగిపోయింది, ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ మొన్న ఎప్పుడో $20 కంట తక్కువకి పడిపోయింది ఒక బ్యారెల్, ఇప్పుడు మెల్లిమెల్లిగా 31కి అలా వచ్చింది. ఈ రకంగా ఫ్లక్చుయేటింగ్ ఎకనామిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కారణం ఏంటి అని పట్టుకోగలిగి ఉండాలి. ఊరికే చూస్తూ వదిలేయకూడదు. అలాగే ఎక్కడెక్కడ అక్కడ పాకెట్స్, కొన్ని చోట్ల మొత్తం ప్రపంచం అంతా కూడా ఉగ్రవాదం లేదా టెర్రరిజం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. వీటికి కారణం ఏంటి?
ఎప్పుడైతే కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ముళ్ళు తీసేస్తే నొప్పి తగ్గిపోయి బాధ తగ్గిపోయి హాయిగా ఉంటుందో అలాగా ఈ ఉగ్రవాదాన్ని కారణం ఏమిటో పట్టుకుంటే ఆ కారణాన్ని తీసేస్తే ఉగ్రవాదం పోతుంది. అంతే తప్ప ఉగ్రవాదం పైన కత్తిరిస్తే ఆకులు అది మళ్లీ పెరుగుతూ ఉంటుంది చెట్టు, అలాంటి పరిస్థితి కాకూడదు. దానికి మూల కారణాలు కనుక్కోవడం అనేది తెలుసుకోవాలి. అలాగా ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారం కనుక్కోవడానికి మనం ఒక యాక్టివ్ సర్వీస్ ఉండాలి మన లైఫ్లో. రెండోది, ఒక ప్లాన్ ప్రకారం మనం ప్రస్తుత పరిస్థితులని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకు అవి పట్టం అనుకోకూడదు. ఏదో మనం కళ్ళు మూసుకుని గాయత్రి చేసుకుంటున్నాం అనకూడదు. గాయత్రి చేసుకోవాలి. గురువు గారు ఎలా చేశారు? దేశానికి స్వాతంత్రం రావాలి కాబట్టి స్వాతంత్ర సమరయోధుడిగా మామూలు కార్యకర్తగా పనిచేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన కర్తవ్యం ఏంటి? రాజకీయ స్వాతంత్రం అయిపోయింది, నాకు అక్కర్లేదు, నేను ఆధ్యాత్మిక జగత్తు నాది అన్నారు. ఇటు వచ్చేసారు. ఇటు వచ్చి ప్రపంచం అంతటినీ కూడా తనదిగా, ప్రపంచంలో ప్రజలందరూ తన హృదయంలోనే ఉన్నారు అని విశ్వాత్మ భావనతో అంతమందిని రక్షించడానికి, భూమిని రక్షించడానికి ఆయన అనంతమైన శ్రమ చేశారు. ఈ రకంగా మనం దాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్, ఇది ఒక వర్కింగ్ హైపోథీసిస్ గా పనిచేస్తుంది. ఇది ఈ కాస్మిక్ ఫైర్ లో చెప్పిన జ్ఞానం అంతా కూడా మనం ఒక సిద్ధాంతాన్ని ప్రూవ్ చేయటం, ఒకటేదో తీసుకుంటాం, ఇది రైటా రాంగా అని ప్రూవ్ చేయడానికి ఏదైతే హైపోథీసిస్ ఉంటుందో అలాగే ఈ కాస్మిక్ ఫైర్ లో చెప్పిందంత హైపోథీసిస్ గా పనిచేస్తుంది. దాన్ని మనం అలా స్వీకరించాలి. పూర్తిగా సత్య ఆవిష్కరణ అనేది భౌతికంగా కష్టం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే కానీ అసాధ్యం కాదు, టైం తీసుకుంటుంది. ఇది అయిన తర్వాత ఈ కాస్మిక్ ఫైర్ చదువుకునే వాళ్ళలో ఉండాల్సిన లక్షణాలు తెలుసుకున్న తర్వాత కాస్మిక్ ఫైర్ ఒక 5 రకాల బ్రాంచెస్ గురించి చెప్తుంది. దీనికి ఒక 5 లక్ష్యాలు ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, ఈ కాస్మిక్ ఫైర్ లో అవుట్లైన్స్ ఆఫ్ కాస్మాలజీ, అంటే ఈ బ్రహ్మాండం అంతా ఎలాగా నిర్మించబడింది, ఈ బ్రహ్మాండం అంతా ఎలా తయారైంది, ఈ బ్రహ్మాండం అంతా ఎలా సృష్టించబడింది, ఆ కాస్మాలజీ గురించి చెప్తారు. అలాగే ఫిలాసఫీ అండ్ సైకాలజీ. నేను ఇందాక చెప్పుకున్నాం కదా, ఫిలాసఫీ అంటే ఒరిజినల్ థింగ్స్ ఏమిటి, అలాగే ఈ సృష్టి గురించి, ఈ సృష్టిలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఇంకా మానవ కోటి లేకపోతే దేవకోటి లేకపోతే ఇంకా అలాంటివన్నీ. అలాగే నెక్స్ట్ సైకాలజీ, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది మైండ్. మైండ్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, ఇట్ ఈస్ ద గేట్వే. మనం లోపలికి బయటికి అన్నాం అనుకోండి, గుమ్మం ఒక గది లోపల నుంచున్నప్పుడు గుమ్మం దాటి అవతలకి వెళ్తే అవతలకి వెళ్ళా ఉంటాం, యువతలకు వస్తే యువతలకు వచ్చా ఉంటాం. కానీ అక్కడ ఉన్నదేంటి? ఒక గుమ్మం. అలాగా ఈ మైండ్ అనేది ఒక గుమ్మం లాంటిది, అక్కడ అంతకంటే ఏం లేదు. దాని గురించి సరిగ్గా తెలుసుకోవాలి. మనకు మన మనస్సు ఉందని తప్ప మనకు మన మనస్సు గురించి మనకేం తెలియదు. ఈ కాస్మిక్ ఫైర్ లో మన మనస్సు గురించి డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ గా కాదు, డీటెయిల్డ్ గా మనం అర్థం చేసుకుంటాం. ఇంకా ఇప్పుడు ఏదన్నా ఒక దాన్ని అనుభవించాం మనం, సపోజ్ తాదాత్మ్యం చెందడం. తాదాత్మ్యం చెందడం అంటే ఏంటి? అది నేను ఒకటైపోవడం. సూర్యుడి గురించి ధ్యానం చేసాం, గురువు గారు ఇచ్చినట్టుగా సూర్య మహాజ్ఞంలో సూర్యుడి గురించి ధ్యానం చేసాం. ఒక్కొక్కళ్ళకి అనిపించవచ్చు వెంటనే తనంతా ఒక బంగారు రంగు పుష్పంగా, పసుపు రంగులో ఉన్న ఒక పుష్పంగా తను తాను అనుభూతిలోకి తెచ్చుకొని అదంతా కూడా మహాప్రాణంతో నిండిపోయిందని కాసేపు అలా ఫ్లాష్ లాగా రావచ్చు. అలాంటి ఆ అనుభూతి ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలియదు. దాన్ని సబ్జెక్టివ్ అంటాం. సబ్జెక్టివ్ గా ఉంటుంది అంటే తనకి మాత్రమే తెలిసేది. తలనొప్పి ఉందని అన్నాం అనుకోండి, ఆ తలనొప్పి ఎవరికి తెలుస్తుంది? తలనొప్పి ఉన్నవాడికే తెలుస్తుంది, పక్కవాడికి తెలియదు. సబ్జెక్టివ్ సిమ్టమ్స్. అలా కాకుండా జ్వరం వచ్చిందనుకోండి, చెయ్యి వేసి చూస్తే వెచ్చగా ఉంటుంది, అది సబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్టివ్ సిమ్టమ్. అలాగే దాహం ఉంది, నీళ్లు తాగుతుంటే మనం చూసాం, అది సబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్టివ్ సిమ్టమ్. అలాగా సబ్జెక్టివ్ సిమ్టమ్ తనకి మాత్రమే తెలుస్తుంది. అలాంటివి భౌతిక తలంలో కూడా అర్థమయ్యేటట్టు చెప్పటం ఈ కాస్మిక్ ఫైర్ లో ఉన్న ఒక లక్ష్యం ఏంటి? సబ్జెక్టివ్ గా జరిగే ఆ అనుభూతులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆబ్జెక్టివ్ గా కూడా చెప్పడం. తర్వాత ఇంకా ఏం చేయాలో చెప్పడం.
అంటే ఇక్కడ ఒక పాదం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇప్పుడు చక్రాలు ఉన్నాయి. చక్రాల్లో ఒక చక్రం ఉంది. ఆ చక్రం ఏం చేస్తుంది? సూర్యుడి నుంచి ప్రాణాన్ని తను స్వీకరించి బాడీకి అందరికీ పంపిస్తుంది. ఇది సాధన చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత దాన్ని ఈథరిక్ బాడీ అనే పుస్తకం ఉంది థియోసాఫికల్ సొసైటీలో. ఆ సొసైటీ పుస్తకంలో బొమ్మలు ఉంటాయి, కొన్ని డయాగ్రామ్స్. దాని ప్రకారం ఇదిగో స్ప్లీన్ సెంటర్ సూర్యుడి నుంచి ఆ ప్రాణశక్తిని తీసుకుంటుంది, మిగతా అన్నిటికీ పంపిస్తుంది. అది మేము మా ఈథరిక్ విజన్లో చూసాము అని వాళ్ళు రాశారు. కాబట్టి సబ్జెక్టివ్ అయినా ఆబ్జెక్టివ్ గా చెప్పగలగడం, అంతతో ఆపేయకుండా తర్వాత ఫర్దర్ గా ఏం చెయ్యాలో కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల నిజమైన సైకాలజీ అంటే ఏంటో తెలుస్తుంది. నిజమైన సైకాలజీ ఏంటి? స్పిరిచువల్ సైకాలజీ, మామూలు సైకాలజీ కాదు. సో సబ్జెక్టివ్ గా మనకు తెలిసే అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థమయ్యేటట్టుగా భౌతిక తలంలో కూడా వ్యక్తపరచటము, ఆ తర్వాత ఇంకా ఏం చేయాలో దానికి డైరెక్షన్ ఇవ్వటము, ఈ మొత్తం కూడా మన నిజమైన సైకాలజీ వైపు నడిపిస్తుంది. ఆ రకమైన కార్యక్రమం ఈ కాస్మిక్ ఫైర్ లో ఉంది. ఇదైన తర్వాత చేతనత్వం, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఏంటి? శక్తి, పదార్థం ఈ రెండు కలవడం వల్ల చేతనత్వం ఉద్భవిస్తుంది. శక్తి అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం కంటికి కనిపించదు, ఎప్పుడు కంటికి కనిపించదు. అదేంటి చేతనత్వం? ఇప్పుడు మాస్టర్ ఎన్నోసార్లు చెప్పారు, కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గరికి వెళ్తే మీకు కెమిస్ట్రీ చేతనత్వం వస్తుంది. అంటే ఏంటి? ఆక్సిజన్ అంటే ఏంటో చెప్తారు, నైట్రోజన్ అంటే ఏంటో చెప్తారు, కార్బన్ అంటే ఏంటో చెప్తారు, ఇవి కలిస్తే ఏమన్నా చెప్తారు. ఇలాగా రకరకాల కాంబినేషన్స్, ఆ కెమికల్స్ అన్ని వచ్చే దాని వల్ల ఏ రకమైన ఫలితాలు ఉంటాయి, వాటిని దేనికి ఉపయోగించుకోవచ్చు. ఈ కెమిస్ట్రీలో చెప్పిన ఎలిమెంట్ పీరియాడిక్ టేబుల్లో మనకు బోల్డ్ అన్ని ఇవి ఉంటాయి. వాటికి సంబంధించిన అటామిక్ వెయిట్, అటామిక్ నంబరు, ఇవన్నీ కూడా ఎందుకు, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్డ్గా చెప్తారు. అలాంటి టీచర్ దగ్గరికి, అలాంటి లెక్చరర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు మన చేతనత్వం కెమిస్ట్రీ నాలెడ్జ్తో కూడుకున్న చేతనం ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? మన మనస్సు అనే దాని మీద కెమిస్ట్రీ నాలెడ్జ్ అనే ఒక శక్తి పనిచేస్తుంది. చేసి ఏమైంది? మనలో కెమిస్ట్రీకి సంబంధించిన చేతనత్వం పెరిగింది. అదే ఇంజనీరింగ్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు ఇంజనీరింగ్ సంబంధించిన జ్ఞానం వస్తుంది, ఆ రకమైన చేతనత్వం పెరుగుతుంది. అలా కాకుండా సాధారణమైన చదువులు కాకుండా గురువు దగ్గరికి వెళ్ళాం, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? గురువు అంటేనే త్రిమూర్తి అవతారం. త్రిమూర్తులు ముగ్గురు కలిస్తే ఏమిటో అది గురువు అంటే. వాడిని బ్రహ్మగా సృష్టిస్తాడు, విష్ణువుగా పోషిస్తాడు, పాలిస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, శివుడిగా లయం చేస్తాడు. ఈ మూడు పనులు కూడా గురువు ఒక్కడే చేస్తాడు. కాబట్టి అలాంటి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనస్సు అనే ఈ పదార్థం మీద గురువు అనే శక్తి ఏం చేస్తుంది? ఒక చేతనత్వం వచ్చేట్టు చేస్తుంది. ఈ చేతనత్వం శక్తి పదార్థాల కలయిక వల్ల వస్తుంది. ఈ చేతనత్వం వికసించడం ఎలాగా? చేతనత్వం ఎప్పుడు ఉంటుంది, ఎంతో కొంత. ఆ ఉన్న చేతనత్వం వికసించడం ఎలా వికసించాలి, ఏ డైరెక్షన్ లో వికసించాలి అంటే ఎవరు పడితే వాడు కెమిస్ట్రీ తీసుకొచ్చా, ఎవరు పడితే వాళ్ళు ఇంజనీర్ అయిపోవచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉంది పరిస్థితి. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో అలా కాదు. మనం ఇందాక చెప్పుకున్నాం, కాస్మిక్ ఫైర్ చదువుకుంటే ఈ ఈవల్యూషనరీ సైకిల్లో మనం చేయాల్సిన పని ఏంటో మనకు తెలుస్తుంది. ఆ జ్ఞానం గురువుకి ముందరే ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే మనకు ఈ చేతనత్వ విజ్ఞానం అనంతంగా ఉన్న మనం ఏ పని చేయాలో దానికి తగ్గ ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకు? హీ నోస్ ఆల్రెడీ, మన గురించి ముందరే ఆయనకి తెలుసు. ఈ జన్మలో వీడి పని చేయడానికి పుట్టాడు కాబట్టి దానికి తగ్గట్టు ట్రైనింగ్ ఇస్తారు. కొందరు ఉంటారు అనుకోండి, యజ్ఞాలు బాగా చేస్తారు, కొందరు ఉంటారు పాటలు బాగా పాడతారు, కొందరు ఉంటారు పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయడం, ప్రింట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం ఇలాంటివి చేస్తారు. కొందరు ఉంటారు యజ్ఞానికి సంబంధించినవన్నీ ఏర్పాటు చేస్తారు. కొందరు ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకుని ఒక చోటకి సంగతీకరణ, ప్రజలందరినీ మోటివేట్ చేయడం, వాళ్ళని తీసుకురావడం. కొందరు ఉంటారు ఇవేం చేత కాదు, డబ్బులు ఇస్తారు వాళ్ళు, అంతే డబ్బులు ఇస్తారు. ఆ రకంగా ఒక కార్యక్రమం చేయడానికి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ లో ఎవరెవరు ఏ పని చేయాలో దాని తగ్గ చేతనత్వం గురువు ప్రతి వాడికి ఇస్తారు.
ఇన్ని పనులు మాస్టర్కి వచ్చా అంటే అన్ని పనులకు సంబంధించిన జ్ఞానం ఆయనకు వచ్చు. ఆ పని ఎవరి చేత చేయించాలో వాళ్ళ చేతే చేయిస్తారు. కాబట్టి ఇక్కడ చేతనత్వం అనేది మనలో ఎలా వికసించాలి, ఏ రకమైన చేతనత్వం ఇప్పుడు ఈ ఇవల్యూషనరీ సైకిల్లో ఈ ప్రజెంట్ యుగసంధి కాలంలో ఎలాంటి చేతనత్వం ఉంటే మనం విశ్వ ప్రణాళికలో సరైన పాత్ర పోషిస్తాము అని గురువుకి తెలుసు, మనకు అదే ఇస్తారు. రామకృష్ణ మాస్టర్ అందరికీ ఏం చెప్పేవారు? సర్వజ్ఞత్వము, సర్వసమర్థత్వము, సర్వవ్యాపకత్వమైన గురుచేతనత్వం మీలోకి ప్రవేశించాలి, అది మీరు అయిపోవాలి. అంటే ఆయన కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఒక సద్గురువుగా అవ్వాలి. అది చేతనత్వం, మాస్టర్ కోరుకునే చేతనత్వం. కాబట్టి కాస్మిక్ ఫైర్ చదువుతున్న మనం, కాస్మిక్ ఫైర్ వింటున్న, అర్థం చేసుకుంటున్న మనం అందరం కూడా మాస్టర్ అడుగుజాడల్లో నడవదలుచుకుంటే మనలోకి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము అయిన త్రిమూర్త్యాత్మకమైన గురుతత్వం మనలోకి, ఆ గురు చేతనత్వం మనలోకి రావాలి. మన లక్ష్యం అది తెలుసుకోవాలి. అలాగే ఈ కాస్మిక్ ఫైర్లో ఒక సూర్యుడు ఎలాగ ఉద్భవిస్తున్నాడు, సూర్యుడు ఒక పిల్లవాడు ఎలాగ భూమి మీద పుడుతున్నాడు, అలాగే ఆకాశంలో సూర్యుడు పుడతాడు. సూర్యుడు ఎలా పుడుతున్నాడు, సూర్యుడి ఉద్భవానికి ఏంటి కారణాలు, అలాగే ఒక మనిషి పుట్టడానికి, ఆ సూర్యుడు పుట్టడానికి వెనకాల ఏ శక్తులు పనిచేస్తున్నాయి. బోల్డని శక్తులు పనిచేస్తేనే ఒక జీవి భూమి మీద మనిషిగా పుడతాడు. నాట్ దట్ మచ్ ఈజీ, మనం అనుకుంటున్నంత ఈజీ ఏం కాదు. అలాగే సూర్యుడు ఆకాశంలో కనిపించాలంటే ఎన్నో శక్తులు వెనకాల పనిచేస్తుంటాయి. ఈ శక్తులు భౌతిక తలంలో కూడా ఎట్లా ఉన్నాయి అని తెలుసుకోవాలి మనం. శక్తులు భౌతిక తలంలో ఉంటాయా? భౌతిక తలంలో ఉంటాయంటే చెయ్యి పిడికిలు బిగించి గుద్దామనుకోండి దెబ్బ తగులుతుంది కదా, ఫిజికల్ ఇది. అలా కాకుండా మ్యాగ్నెట్ ఉంది. మ్యాగ్నెట్ ఒక కాగితం కింద మ్యాగ్నెట్ పెట్టి కాగితం పైన ఒక పిన్నిసో ఏదో ఇనప పిన్ ఉంటుంది సరే, గుండు సూది అలాంటిది పెట్టి మ్యాగ్నెట్ని కదుపుతుంటే పైన కూడా కదులుతూ ఉంటుంది. అక్కడ ఫిజికల్ కంట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏదొచ్చినా కూడా దాని ప్రభావంతో అది కదులుతుంది. అలాగే ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఇలాగ రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి, ఎనర్జీ ఫీల్డ్స్. ఏ శక్తుల వల్ల మానవుడు, ఏ శక్తుల వల్ల సూర్యుడు వ్యక్తమవుతున్నాడో ఈ శక్తులు భౌతిక తలంలో ఎలా ఉన్నాయో మనం ఈ కాస్మిక్ ఫైర్లో చదువుకుంటాం. కాస్మిక్ ఫైర్లో సూర్యుడు పుట్టుకు కారణమైన శక్తులు ఎలా ఉన్నాయి, అవి ఏంటి, అలాగే మనిషి పుట్టుకి ఏ శక్తులు కారణం అవి ఏంటి తెలుసుకుంటాం. ఇంకా ఇవన్నీ కూడా ఒక సౌర కుటుంబంలో, అంటే మన శరీరాన్ని సౌర కుటుంబంతో పోలుస్తారు, ఒక అణువుని కూడా సౌర కుటుంబంతో పోలుస్తారు. ఒక శరీరంలో ప్రతి అణువు డెవలప్ అవుతూ ఒక కొహరెంట్ బాడీగా ఉంటుంది. చేతులు విడిగా, కాళ్ళు విడిగా, తలకాయ విడిగా, ముక్కు, కళ్ళు, నోరు విడివిడిగా ఏముండవు, అన్ని కలిసి పెరుగుతాయి, అన్ని కలిసి ఒకే యూనిట్గా పనిచేస్తాయి. అలాగా ఈ సౌర కుటుంబంలో ఉన్న ప్రతిదీ కూడా ఒక యూనిట్గా, సౌర కుటుంబం అంతా ఒక మనిషి అనుకుంటే దాంట్లో మనం మనిషి ఒంటి మీద ఒక చిన్న అణువు లాంటి వాడు. హిరణ్య గర్భుడు, ఆయన హిరణ్య గర్భుడు విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడు మనకు విశ్వరూప సందర్శనంలో పరమాత్మ చూపిస్తాడు విశ్వరూపాన్ని. ఆ విశ్వరూపం చూపించినప్పుడు అక్కడెక్కడ ఎవరెవరు ఎలా ఎలా ఉన్నారో చెప్తారు. అలాగా ఆ విరాట్ పురుషుడిలో మన మానవులు అందరం కూడా రేణువులుగా, అణువులుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా కలిసి డెవలప్ అవుతుంది. సూర్యుడు ఒక్కడో డెవలప్ అయిపోయి ముందరకు వెళ్ళిపోడు. సూర్య కుటుంబంలో ఉన్న అన్ని అణువులు కూడా కలిసి డెవలప్ అవుతాయి. కొహరెంట్ డెవలప్మెంట్, కలిసి డెవలప్ అవుతారన్నమాట. అలాగే ఈ కనిపించే దానికి అంతటికీ మూలం ఏంటి అనే ఒక ప్రశ్న వేస్తే అన్నిటికీ మూలం భగవంతుడు అనే ఆన్సర్ వస్తుంది. టువర్డ్స్ దట్ ఆన్సర్, ఆ రియలైజేషన్ ఏదైతే ఉందో, ఆ రకమైన అనుభవం ఏదైతే ఉందో అటువైపు మనల్ని నడిపిస్తుంది కాస్మిక్ ఫైర్. ఈ మొత్తానికి మనకు కనిపించేదంతా కూడా ఏదైనా సరే ఈ అనంతకోటి బ్రహ్మాండాలకి మూలము భగవంతుడు.
ఆ తర్వాత చెప్పేది ఏంటంటే ఈ శరీరం రూపం, ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ రూపం ఏదైతే ఉందో, ఇది భగవంతుణ్ణి వ్యక్తం చేయడానికి ఇవ్వబడ్డది అని తెలుస్తుంది. దాన్ని భగవంతుడి యొక్క ప్రకృతిని, భగవంతుడి ప్రకృతి ఏంటి, 2 రకాలుగా ఉంటుంది, పరాప్రకృతి, అపరాప్రకృతి. భగవంతుడి పరాప్రకృతి కంటే భగవంతుడి పైన ఉంటాడు. ప్రకృతి 8 రకాలు: భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం. 8 అష్టవిధ ప్రకృతి. అయిన తర్వాత పరాప్రకృతి 9వది. ఈ పరాప్రకృతి కంట పైన 10వవాడు భగవంతుడు. 10 కంట పైన ఉంటాడు. 10 పర్ఫెక్ట్ నెంబర్. అష్టవిధ ప్రకృతి అయిన తర్వాత పరాప్రకృతి వేసుకుంటే ఆ పరాప్రకృతి పైన కూడా ఇంకా వ్యక్తం కాని పరబ్రహ్మ ఉంటాడు. ఈ మొత్తం ఒక యూనిట్ అనుకుంటే ఈ 10 అవుతాయి. ఈ 10 కంటే పైన నిరాకారుడు, నిర్గుణుడు, దాని గురించి ఏం మాట్లాడలేము మనం. అలాంటి ఒక అనంతమైన తేజస్వరూపుడైన భగవంతుడు ఉంటాడు. ఆయన అత్యధిష్ట దశాంగుళం. అంటే ఆ పరమాత్మ యొక్క ఉనికి గురించి మనం, ఆ పరమాత్మ ఉనికి గురించి తెలుసుకోవడమే కాకుండా ఆ పరమాత్మని ఈ శరీరం ద్వారా వ్యక్తం చేయొచ్చు అనే జ్ఞానం పొందుతాం. ఇదంతా కూడా పరమాత్మ యొక్క ఆ ఉనికి తెలుసుకోవడం వల్ల, కాస్మిక్ ఫైర్లో చెప్పబడిన జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఈ శరీరం దానికి ఒక మీడియంగా పనిచేస్తుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అందుకని కాస్మిక్ ఫైర్ చదువుకోవాలి. అలాగే ఈ సృష్టి మొత్తానికి శక్తి కేంద్రాలు ఉన్నాయి. మనం ఎసోటరిక్ అస్ట్రాలజీలో చెప్పుకున్నాం. మనకు ఒక ఏథరిక్ బాడీ ప్రతి ఒక్క మనిషికి ఉంది అనుకుంటాడు. మనకు ఏథరిక్ బాడీ లేదు. ఈ భూమికి ఒక ఏథరిక్ బాడీ ఉంది. ఈ భూమి యొక్క ఏథరిక్ బాడీలో మన ఏథరిక్ బాడీస్ అన్నీ ఉన్నాయి. ఈ భూమి యొక్క ఏథరిక్ బాడీ మళ్ళీ ఈ సోలార్ సిస్టమ్ సంబంధించింది ఏదైతే ఉందో ఆ సోలార్ ఫ్యామిలీ, దానికి సంబంధించి సోలార్ సిస్టంలో సూర్యుడికి సంబంధించిన ఏథరిక్ బాడీలో ఈ గ్రహాల యొక్క ఏథరిక్ బాడీ ఒక పార్ట్. కాబట్టి మొత్తాన్ని కలిపి చదువుకుంటే మన ఇండివిజువల్ గా ఏథరిక్ బాడీ కాకుండా సూర్యుడి యొక్క ఏథరిక్ బాడీలో మన ఏథరిక్ బాడీస్ ఒక భాగం, అంతర్భాగం అన్నమాట. ఈ అంతర్భాగం ఇలాగా 12 సూర్యులు ఉంటారు. ఈ 12 సూర్యుల్లో ఒకే మనిషి అనుకుంటే ఆ మనిషి యొక్క, ఆ విరాట్ పురుషుడు యొక్క ఏథరిక్ బాడీలో ఈ సూర్యుడి ఎదరిక్ బాడీ ఒక పార్ట్, మన ఎదరిక్ బాడీ కూడా ఒక పార్ట్. న్యాసం చేసుకుంటే మనం అంత శక్తితోటి మనం అనుసంధానం చెందుతాం. అంటే ఈ సహస్రారం సూర్యుడి యొక్క సహస్రారం, ఈ ఆజ్ఞాచక్రం సూర్యుడి యొక్క ఆజ్ఞాచక్రం. అలాగా సో న్యాసం చేసుకోవడం అంటే అంతే. అంటే ఇది సూర్యుడిది, ఇది చంద్రుడిది, లేదా ఇది భగవంతుడిది, ఇది నా గురువుది, ఈ ఆజ్ఞాచక్రం నా గురుదేవులది అనుకోవచ్చు, ఈ సహస్రారం నా గురుదేవులది అని న్యాసం చేసుకోవచ్చు. అలా న్యాసం చేసుకుంటే ఏమవుతుందంటే బ్రహ్మాండంలో ఉన్న ఆ శక్తి కేంద్రాలు, పిండాండంలో ఉన్న శక్తి కేంద్రాలు అనుసంధానం అవుతాయి. పిండాండ బ్రహ్మాండ సమన్వయం జరుగుతుంది. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం జరగటం వల్ల ఏంటి లాభం? ఎందుకు అలా చేయాలి? ఇది చేయకపోతే ఏమైనా నష్టం ఉందా? ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయం చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న సైన్సెస్ లో బోల్డంత పెను మార్పులు వస్తాయని చెప్తున్నారు. అదేంటంటే సైన్స్ లో, కెమిస్ట్రీలో, మెడిసిన్ లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇవి ఎలా వస్తాయంటే లా ఆఫ్ రేడియేషన్, అలాగే మ్యాగ్నెటిక్ కరెంట్స్, వీటి మీద ఆధారపడి ఈ మార్పులు వస్తాయి. మనం మెల్లిమెల్లిగా అసలు ఈ మ్యాగ్నెటిక్ కరెంట్స్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి, హీట్ అండ్ లైట్. రేడియేషన్ అంటే అంతకంటే పెద్దగా కంగారు పడక్కలేదు. రేడియేషన్ అనే మాట విని కంగారు పడక్కలేదు. రేడియం అనే ఒక పదార్థం ఉంది, దాంట్లోంచి వచ్చే వాటిని రేడియేషన్ అంటాం, అటామిక్ రేడియేషన్. అలాంటి పదం విని దాన్ని దీన్ని ఒకటి అనుకోకలేదు. మామూలుగా రేడియేషన్ అంటే వేడి, వెలుగు, వాటిని పట్టుకుంటారట. ఈ కాస్మిక్ ఫైర్లో చెప్పబడిన జ్ఞానం నేర్చుకుంటే మనం కూడా రేడియేషన్ అంటే ఏంటో తెలుసుకుంటాం. వేడి అంటే ఏంటి, వెలుతురు అంటే ఏంటి, ఆ వెలుగు అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ మ్యాగ్నెటిక్ కరెంట్స్ అంటే ఏంటి, అది వాటిని ఉపయోగించి మెడిసిన్లో కానీ, సైన్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు. అంటే మూలకాలు, పీరియాడిక్ టేబుల్లో మూలకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా,
వాటిని ఎలా మార్చచ్చు, ఇలాంటివన్నీ తెలుసుకుంటాం. ఇంకా చివరిగా ఈ కాస్మిక్ ఫైర్ లో చెప్పబడింది ఏంటంటే దేవతల గురించి చెప్పారు. క్రియేటివ్ హైరార్కీస్, సృష్టిలో పనిచేసే దేవతలు. ఈ సృష్టిలో పనిచేసే దేవతలు ప్రతి కంటికి కనిపించే ప్రతి వ్యక్తమైన రూపానికి వెనకాల ఈ హైరార్కీస్ పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఈ పదార్థాన్ని లేకపోతే ఈ రూపాలను ఎలా తయారు చేస్తున్నారు, అదంతా కూడా వాళ్ళ స్వభావం ఏంటో, బై నేచర్ వాళ్ళందరూ కూడా ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. బై నేచర్ వాళ్ళందరూ కూడా అగ్నులే. అగ్నులు ఎన్ని ఉంటాయి? 7 ప్లేన్స్కి 7 ఉంటారు. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 7 సప్లైన్స్ ఉంటాయి. కాబట్టి 49 మంది అగ్నులు ఉన్నారు. ఆ 49 మంది అగ్నుల పేర్లు, వాళ్ళు ఏం చేస్తారో అవన్నీ కూడా దీంట్లో మనకు చెప్పబడతాయి. అవి తెలుసుకోవటం, వీళ్ళందరూ కూడా అగ్నులే అని తెలుసుకుంటాం. సో ఒక రూపం తయారవ్వాలంటే దాని వెనకాల అగ్నులు పనిచేస్తుంటారు. బ్రాంచెస్ అన్నమాట. అసలు ఆయన అగ్ని పెద్దవాడు, ఆయన దగ్గర నుంచి ఇంకా చిన్న చిన్న ఆయన యొక్క అంశాలు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా వేడిని, వెచ్చదనాన్ని, అలాగే జీవాన్ని, గతిని కల్పిస్తారు. అక్కడ ఈ విశ్వం అంతటా కూడా గతిని కల్పిస్తారు. గతి అంటే మూమెంట్. ఇప్పుడు ఒక పర్టికులర్ స్పీడ్ లో సూర్యుడు చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, ఒక పర్టికులర్ స్పీడ్ లో భూమి తిరుగుతుంది. మిగతా గ్రహాలు కూడా నిర్ణీత కక్ష్యలో తిరుగుతాయి, నిర్దేశించిన స్పీడ్ లోనే తిరుగుతాయి, మార్చవు. అది ఎవరిస్తారు అంటే ఈ అగ్నులు ఇస్తాయి. ఆ రకమైన డైరెక్షన్ ఎవరిస్తారు? అగ్ని ఇస్తుంది. అలాగే వేడిని, వెచ్చదనాన్ని, వేడినిస్తారు. మన బాడీ టెంపరేచర్ 98.4 ఎవరు ఇచ్చారంటే మనలో ఉన్న అగ్నులు ఇస్తాయి. అలాగే వెచ్చదనాన్ని ఇస్తాయి. వెచ్చదనం, చల్లదనం. ఈ వెచ్చదనం, చల్లదనం అనే వాటిని ఎందుకు చెప్పుకుంటామంటే లైఫ్ ఎక్కడున్నా కూడా ఈ రెండు ఉండి తీరాలి. మార్పులు ఎక్కడ జరగాలన్నా కూడా వెచ్చదనం ఉండి తీరాలి. చల్లదనం ఎందుకు అంటే ఒక టెంపరేచర్ ఉంటే తప్ప సృష్టి జరగడానికి అవకాశం లేదు. సో అది వేడేని కానీ చల్లదనం అని కానీ కాకుండా టెంపరేచర్ అంతే. దాని గురించి కూడా ఈ అగ్నులే పనిచేస్తాయి. అలాగే నీళ్ల మీద అగ్ని ప్రభావం ఏంటి? నీళ్ల మీద అగ్ని ప్రభావం అంటే ఏంటి? నీళ్లని బాగా వెచ్చ చేసేసామనుకోండి ఆవిరైపోతాయి. అలాగా నీళ్లు అగ్ని మీద పడిపోయాయనుకోండి, నీ అగ్ని ఆరిపోతుంది. సో అగ్నికి నీటికి ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి, దాన్ని సరిగ్గా వాడుకోవాలంటే, అంటే అగ్నిని వాడుకోవాలన్నా కరెక్ట్గా వాడాలి, అలాగే నీళ్ళని వాడాలన్నా అగ్నితోటి నీళ్ళకి సంబంధించిన రేషియో కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అలా చేసాడు కాబట్టి కదా మనం స్టీమ్ ఇంజిన్ కనిపెట్టాడు. దాని తర్వాత వేరే వేరే మార్పులు వచ్చాయి. అలాగే వేడి పదార్థంపై చూపే ప్రభావం. వేడి పదార్థంపై ప్రభావం చూపించడం ఏంటి? ఇప్పుడు ఒక ఇనప మొక్క ఉంది. ఇనప మొక్క ఐరన్ ఓర్ తీసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? బాగా వేడి చేస్తారు. ఎంత వేడి చేస్తారంటే అది లిక్విడ్ లాగా కరిగి కారుతుంది ఇలా. ఆ తర్వాత దాన్ని ఎలా కావాలంటే అలా మూసల్లో పోస్తారు. అంటే అక్కడ ఏ స్టేజ్ వచ్చింది దానికి? ఇనుమే, కానీ అది సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్కి వచ్చింది. లిక్విడ్ నుంచి మళ్ళీ సాలిడ్ స్టేట్కి ఎప్పుడైతే వేడి తగ్గిపోయిందో. అలాగా పదార్థం మీద వేడి యొక్క ప్రభావం ఏంటంటే పదార్థాన్ని అది లిక్విడ్ స్టేట్లోకి, ఇంకా కావాల్సింటే గ్యాషియస్ స్టేట్లోకి మార్చేయగలదు. అలాగే వేడి తగ్గించేస్తే గ్యాషియస్ స్టేట్ నుంచి లిక్విడ్ నుంచి మెటీరియల్ స్టేట్కి అది మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఈ రిలేషన్ మనం స్టడీ చేస్తాం. ఇవన్నీ చేయటంతో పాటు ఈ సౌర వ్యవస్థ మొత్తంలో కూడా ఒక పనికి చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది, పని చేస్తే ఏ ఫలితం వస్తుంది అని ఒక పద్ధతి, ఫలితాన్ని చూసి ఏ పని చేసి ఉంటారని చెప్పడం ఇంకో పద్ధతి. ఈ కాస్మిక్ ఫైర్ చదువుకోవడం వల్ల మనం ఒకటి చూసి దీనికి కారణం ఏమైంటుంది అని తెలుసుకునే జ్ఞానం వస్తుంది. ఒక దాన్ని చూస్తే, అంటే చేతిలో మనం ఒకటి పట్టుకున్నాం అనుకోండి, దాన్ని చూసి దాని కారణం ఏంటో తెలుసుకోగలం. కారణం తెలుసుకొని అదేంటో చెప్పడం కాదు. చేతిలో సపోజ్ సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ చూసి సపోజ్ నోకియా ఉంది, దాని మీద ఏదో మోడల్ ఉంటుంది, వెంటనే ఏం చెప్తారు? దీని రేట్ ఇంత, దీన్ని ఫలానా వాడు కనిపెట్టాడు, ఫలానా కంపెనీది, ఇలాగ ఇది చూడంగానే ఎలాగైతే దీని ఆరిజిన్ తెలుస్తుందో అలాగే మనం ఒక
పదార్థాన్ని తెలుసుకోదలుచుకుంటే పదార్థాన్ని గురించి తెలుసుకోవడం అంటే పదార్థం యొక్క మూలాన్ని తెలుసుకోవడం. ఆ మూలాన్ని తెలుసుకోవడానికి మనకు ఈ కాస్మిక్ ఫైర్. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు, లేకపోతే సిరీస్ అనే నక్షత్రం ఉంది, లేకపోతే సప్త మహర్షులు ఉన్నారు. ఇవేవి కాదు, మనకు రోజు కనిపించే ఒక గులాబీ పువ్వు ఉంది, ఒక మందార పువ్వు ఉంది, లేకపోతే దూర్వాయుగం అంటే వినాయకుడికి చాలా ఇష్టం, దర్భ, లేకపోతే పచ్చి గడ్డి చేత పట్టుకున్నాం. ఆ గడ్డి గురించి ఏం తెలుసు మనకు? తెలుసా? తెలియదు. జామ ఆకులు ఉన్నాయి, జామ కాయలు తింటాం, జామ ఆకులు ఏం చేయాలో తెలియదు. మామిడి ఆకులు ఉంటాయి, మామిడికాయలు తింటాం, మామిడి ఆకులు ఏం చేయాలో తెలియదు. ఇలాగా మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఒక పదార్థం నుంచి దాని కారణం వైపుకు వెళ్తామో ఆ కారణంలో చాలా విషయాలు తెలుస్తాయి. అది ఎందుకు పని చేస్తుంది ఏమిటి అలాగ తెలుసుకున్నవాడు. కాబట్టి ఋషులు ఏం చేసేవారంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి ఒక నమస్కారం పెట్టి నువ్వు ఏ పని చేస్తావో చెప్పు మాకంటే అవి చెప్పేవి. అవి వాళ్ళు రికార్డు చేసుకునేవారు. ఆ రకంగా ఆయుర్వేదంలో ఉన్న రకరకాల వృక్షాల ఔషధ గుణాలన్నీ అలాగా రాబట్టారు. అలాంటి జ్ఞానం మనకు ఈ కాస్మిక్ ఫైర్ చదువుకోవడం వల్ల వస్తుంది. ఒక వస్తువు యొక్క మూలం ఏంటి, అది దాంట్లో లక్షణాలు ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. ఈ 5 రకాల విజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు ఈ కాస్మిక్ ఫైర్ లో 5 లక్ష్యాలు చెప్పుకున్నారని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. క్విక్ గా ఒకసారి 5 సెంటెన్స్లుగా చెప్పేసుకుందాం. కాస్మాలజీ, ఫిలాసఫీ, సైకాలజీ వీటి గురించి చెప్తుంది, అది ఒకటి. రెండోది సబ్జెక్టివ్ గా మనకు మాత్రమే తెలిసిన దాన్ని భౌతిక తలంలో కూడా వ్యక్తపరిచేటట్టుగా, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏం చేయాలో ఒక డైరెక్షన్ ఇచ్చేటట్టుగా ఈ కాస్మిక్ ఫైర్ చెప్తుంది, అది రెండోది. మూడోది ఏంటి? చేతనత్వం అంటే ఏంటి, ఈ చేతనత్వం గురించి తెలుసుకోవటం. ఏ శక్తుల వల్ల సూర్యుడు, ఏ శక్తుల వల్ల మనిషి సృష్టించబడుతున్నాడు, ఆ శక్తుల గురించి తెలుసుకోవటం. అలాగే ఈ మొత్తానికి కారణము, ఈ మొత్తానికి ఉన్నది ఎవరు అసలు అంటే అన్నిటా ఉన్నది ఒకడే, దైవం అనే జ్ఞానం మనకు వస్తుంది. దాంతోపాటు ఈ శరీరం భగవంతుణ్ణి వ్యక్తం చేసే ఒక మీడియము, ఒక మాధ్యమము అని తెలుస్తుంది. ఇది 3. నాలుగోది ఏంటంటే ఈ సూర్యుడి యొక్క ఈథరిక్ బాడీలో మిగతా గ్రహాలన్నీ ఈథరిక్ బాడీస్ కూడా ఒక పార్ట్స్. అలాగే వ్యక్తి యొక్క ఈథరిక్ బాడీ కూడా దాంట్లో ఒక అంతర్భాగము అని తెలుసుకుని న్యాసం చేసుకోవాలి. దానివల్ల మనం ప్రస్తుతం చదువుకుంటున్న విద్యల్లో అనేకమైన మార్పులు వస్తాయి. తర్వాత చివరిగా ఇంకేంటంటే ఈ కనిపిస్తున్న దాని రూపాలన్నిటి వెనకాల, అంటే ఒక సూర్యుడి వెనకాల, ఒక మనిషి వెనకాల, ఒక చెట్టు వెనకాల ఏం పనిచేస్తున్నాయి, ఏ శక్తులు పనిచేస్తున్నాయి అంటే అవన్నీ కూడా పూర్తిగా అగ్నులు పనిచేస్తున్నాయి. అగ్నిశ్వాత్తులు, పరిషదులు, నిరగ్నులు, ఇలాగా కొంత వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అగ్నులే, వాళ్ళందరూ పనిచేస్తున్నారు. వీళ్ళు వేడిని, వెచ్చదనాన్ని, జీవాన్ని, గతిని ఈ విషయం అంతటా కల్పిస్తూ ఉంటారు. అలాగే కర్మ సిద్ధాంతం గురించి మనకు దీంట్లో తెలుసుకుంటాం. ఈ 5 రకాల విషయ విజ్ఞానం మనం సంపాదించడం వల్ల మన చేతనత్వం వికసిస్తుంది. చేతనత్వం వికసించాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే మన చేతనత్వం వికసిస్తుంది. అబ్బో ఇన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలంటే చిన్న డిగ్రీ వేసేవాలనుకోండి, ఇంగ్లీష్ వేసేవాలి, తెలుగు వేసేవాలి, మళ్ళీ గట్టిగా మాట్లాడితే హిందీ వేసేవాలి. ఇవి కాక సైన్స్, మ్యాథ్స్, అదే 10th క్లాస్ అనుకోండి ఇంకా ఎక్కువ వేసుకోవాలి. సోషల్, హిందీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్, మ్యాథమెటిక్స్, సైన్స్, మళ్ళీ తెలుగులో పోయిటరీ, వ్యాకరణం, ప్రోజ్, నాన్ డీటెయిల్డ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్లో కూడా నాన్ డీటెయిల్డ్, డీటెయిల్డ్, వన్ యాక్ట్ ప్లేస్, లేకపోతే ప్లేస్, ఇన్ని ఉంటాయి. ఇన్ని చదివితే కానీ డిగ్రీ రాదు. అలాగే చేతనత్వం అనే ఒక విజ్ఞాన శాస్త్రాన్ని మనం చేసుకోవడానికి, మనదిగా చేసుకోవడానికి, మన చేతనత్వం ఇంకా 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 వికసించి సూర్యుడికి కూడా కారణమైన ఇంకా శక్తులు ఏవైతే ఉన్నాయో వాటితో ఒక్కటవటానికి, అంతగా మన చేతనత్వం వికసించడానికి ఈ కాస్మిక్ ఫైర్ లో చెప్పిన ఈ 5 రకాల లక్ష్యాలు మనకు ఎప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మాస్టర్ ఎప్పుడు చెప్పే
ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో ఆ ఆధ్యాత్మిక విద్యకి పునాది సైంటిఫిక్ బేసిస్ తోటి ఈ ఆధ్యాత్మిక విద్య డెవలప్ కావాలి అనే ఒక కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకి ఇది ఒక పూరకంలా పనిచేస్తుంది. మన ఆధ్యాత్మిక విద్య సైంటిఫికల్లీ ఇట్ క్యాన్ బి ప్రూవ్డ్ అని చెప్పడానికి వీలుగా ఏదైతే ఉన్నదో అలాంటి ఒక గ్రౌండ్ మనకు తయారవుతుంది. నిజమైన ఏకత్వం అంటే ఏంటో దీనివల్ల డిమాన్స్ట్రేట్ అవుతుంది. సైన్స్ అలాగే ఆధ్యాత్మికత ఈ రెండు విజ్ఞాన శాస్త్రం, ప్రస్తుతం ఉన్న విజ్ఞాన శాస్త్రము అలాగే మన పరంపరగా మనకు ఋషులు అందించిన ఆధ్యాత్మిక విద్య ఈ రెండిటి యొక్క నిజమైన ఏకత్వం ఏంటి, ఆ రెండిటికి ఎక్కడ కామన్ మీటింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి అనేది మనం డెమాన్స్ట్రేట్ అవుతుంది. దీనివల్ల చేతనత్వ విజ్ఞానం వికసిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ చేతనత్వ విజ్ఞానం వల్ల స్పిరిట్ మ్యాటర్ లింక్ అవుతాయి, అయ్యి ఇది జరుగుతుంది. అందుకని మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే చిట్ట చివరిగా ఈ కార్యక్రమంలో అంటే కాస్మిక్ ఫైర్ చదువుకోవటంలో అతి ముఖ్యమైన కండిషన్స్ చెప్పారు మాస్టర్ జ్వాలాకులు గారు. అదేంటంటే దీంట్లో చెప్పిన విజ్ఞానం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఆనెస్టీ తోటి, సిన్సియారిటీ తోటి అంటే నిజాయితీగా, శ్రద్ధగా ఎవరైతే స్వీకరిస్తారో ఈ కాస్మిక్ ఫైర్ లో చెప్తున్న జ్ఞానాన్ని ఏ విద్యార్థి అయితే, ఇక్కడ విద్యార్థి అంటే విద్యనే అర్థించేవాడు, విద్యార్థి ఉండాల్సిన ఆ విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు రెండు చెప్తున్నారు. ఒకటి సిన్సియారిటీ, ఇంకోటి ఆనెస్టీ. ఈ ఆనెస్టీ తోటి, సిన్సియారిటీ తోటి ఈ కాస్మిక్ ఫైర్ లో చెప్పిన విశ్వాగ్ని విద్యలో చెప్పిన జ్ఞానాన్ని స్వీకరిస్తాడు. వాళ్ళల్లో 3 రకాల మార్పులు వస్తాయి. 3 రకాల మార్పులు వస్తాయి. అదేంటంటే ఒకటి ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. ఇంట్యూషన్ అంటే బయట నుంచి ఎక్కలేదు, వాడికి తెలుస్తుంది. మన ఓ ప్రశ్న వచ్చిందనుకోండి, ఆన్సర్ బయట వాళ్ళు చెప్పక్కర్లేదు, మనకే తెలుస్తుంది ఆన్సర్. ఇంట్యూషన్ అంటే మన నుంచి మనకే వచ్చే ఆన్సర్. రెండోది ఆధ్యాత్మిక మూలాలు ఏంటో తెలుస్తాయి. స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్, వాట్ ఈస్ దిస్ అని ప్రశ్న వేసుకుంటే ఆ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుస్తుంది. ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడట్లేదు. ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ శరీరం, ఫిజికల్ బాడీ ఎలా వచ్చింది అంటలేదు. ఈ బాడీలో ఎవరున్నారు, నేనున్నాను అంటే ఆత్మ ఉన్నాను. ఆ ఆత్మకి మూలం ఏంటి అంటే అన్నిటికీ మూలం పరమాత్మని నోటితో చెప్పడం కాదు, ఆ నోటితో చెప్పకూడదు, ఉపయోగం ఏం లేదు. 2 2 4 అనేట్టు చెప్పకూడదు, అనుభూతిలోకి రావాలి. అలాంటి ఆధ్యాత్మిక మూలాలు తెలుస్తాయి. చిట్ట చివరిగా మూడోది ఏంటంటే నిత్యానిత్య వివేకము. ఇది నిత్యము, ఇది అనిత్యము. భగవంతుడు నిత్యము, మిగతాదంతా అనిత్యము. అనిత్యం అంటే వచ్చిపోతూ ఉండేది, అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ ఎప్పుడు కనిపిస్తుంది. సృష్టి ఎప్పుడు వస్తూ పోతూ ఉంటుంది కానీ ఎప్పుడు శాశ్వతంగా కనిపిస్తుంది. కానీ భగవంతుడు వచ్చి పోతూ ఉండేవాడు కాదు, ఎప్పుడు అలాగే ఉంటాడు, అది శాశ్వతం. అలాంటి వివేకం కలుగుతుంది. ఈ రకంగా ఈ విజ్ఞానాన్ని, ఈ విశ్వాగ్ని కాస్మిక్ ఫైర్ లో చెప్పిన విజ్ఞానాన్ని ఎవరైతే ఆనెస్టీగా, సిన్సియారిటీ తోటి స్వీకరిస్తారో, ఆచరిస్తారో వాళ్ళకి ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది, ఆధ్యాత్మిక మూలాలు తెలుస్తాయి, వివేకం కలుగుతుంది. ఈ రకంగా వ్యక్తి తను ధన్యుడయ్యి పరమ గురువుల ప్రణాళికలో, విశ్వ ప్రణాళికలో తను ఏం చేయాలో ఆ పనిని విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హార్మ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ చేయటానికి తయారు కాగలడు. ఇది మనకు మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన దీనికి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్ అన్నమాట. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని కాస్మిక్ ఫైర్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథ్వీ సస్యశాలినీ. ద్విజోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. सर्वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु. मा कश्चित् दुःखमाप्नुयात्. अपुत्राः पुत्रिणः सन्तु. पुत्रिणः सन्तु पौत्रिणः. निर्धनाः स्वधनाः सन्तु. जीवन्तु शरदां सुखम्. ओम शांति शांति शांति. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय. मृत्योर्मामृतङ्गमय. सार्धं मा परमार्थङ्गमय. अव्यवस्था मा सुव्यवस्थङ्गमय.
ఓం శాంతి శాంతి శాంతి